జోగులాంబ గద్వాల్ జిల్లా వివిధ మండలాల్లోని గ్రామాలలో ఈ చేతిరాళ్ల బల ప్రదర్శనలో పాల్గొనే యువత రకరకాలైనటువంటి ఇంజెక్షన్కి అలవాటు పడారు. వాటికి బానిసైపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి, లివర్లు డ్యామేజ్ అయిపోతున్నాయి, షుగరు తెచ్చుకుంటున్నారు, నిద్రలేమి సమస్యలు, వాళ్ళకు పిల్లలు పుట్టడం లేదు, పిల్లలు పుట్టినా వాళ్ళకి ఏదో సమస్యతో పుట్టడం. సో రకరకాలైనటువంటి ఈ సమస్యలు తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఎక్కువ డోసులు ఈ ఇంజక్షన్లు తీసుకొని ఆ ఇంజక్షన్లలో ఒకటి టెర్మినల్ ఇంజక్షన్, మరొకటేమో డీక్లోకెమ్ ఏక్యూ. టెర్మినల్ ఇంజక్షన్ డాక్టర్లు హాస్పిటల్లో అత్యవసరమైతే తప్ప ఇవ్వరు. ఎప్పుడైతే పేషెంట్ కి అనస్థిసియా ఇస్తారో అప్పుడు ఆ పేషెంట్ బ్లడ్ ప్రెషర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ టెర్మినల్ ఇంజక్షన్ ఇస్తారు. కానీ ఇక్కడనేమో విపరీతంగా 2 రోజులకోసారి, 3 రోజులకోసారి, వారానికోసారి వీళ్ళు బలవంతంగా వాళ్ళ శరీరంలోకి ఎక్కించుకోవడం జరుగుతుంది. బల ప్రదర్శన పూర్తయిపోయిన తర్వాత ఈ డీక్లోకెమ్ ఏక్యూ ఆ మంటను తగ్గించుకోవడానికి డీక్లోకెమ్ ఏక్యూని ఎక్కించుకుంటారు బలవంతంగా. సో వీటి మధ్యన లోపల బాడీలో ఉన్నటువంటి అవయాలు పూర్తిగా దెబ్బతినిపోతాయి. రకరకాలైనటువంటి ఈ సమస్యల ద్వారా వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు, ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఈ బల ప్రదర్శనలో పాల్గొనేవారు వారెవరు కూడా ఈ ఇంజక్షన్లని వీటిని ఎవరు తీసుకోలేదు. మనం ఎందుకు తీసుకుంటున్నాం? సో రోజుకు 3 నుంచి 5 గుడ్లు తినొచ్చు, పాలు ఉదయం రాత్రి పాలు తాగొచ్చు, పాలలో అశ్వగంధ చూర్ణాన్ని వేసుకొని తాగొచ్చు బలం కోసం. పెరుగు తినొచ్చు ఎముకల్లో బలం కోసం. తర్వాత ఆవు నెయ్యి తినొచ్చు ఎముకల్లో పటుత్వం కోసం. తర్వాత బాదము, జీడిపప్పు రాత్రి నానబెట్టుకుని ఉదయం తినొచ్చు. మొలకెత్తిన విత్తనాలు, శనగ పల్లీలు తినొచ్చు. వారానికి 2 సార్లు మాంసం, చికెన్, చేపలు తినొచ్చు. రాగి ముద్ద తినొచ్చు. సో బల ప్రదర్శనకి ఎప్పుడైతే వెళ్తావో ఆ వెళ్ళడానికి 1 గంట ముందు 2 అరటిపళ్ళు తినొచ్చు. ఆ పూర్తి అయిపోయిన తర్వాత మజ్జిగ తాగాలి, రోజుకు 5 లీటర్ల నీళ్ళు తాగాలి. సో వీటినన్నీ పాటిస్తే న్యాచురల్గానే నువ్వు బల ప్రదర్శనలో పాల్గొనవచ్చు. నేటి సమాజం చిన్నపిల్లలు 8, 9, 10 తరగతి చదువున్న పిల్లలు వీళ్ళని చూసి నేర్చుకుంటూ వాళ్ళు కూడా రోజు రోజుకి అలవాటు పడిపోతున్నారు సమాజంలో. సో చాలా ప్రమాదం ఉంది. ఎవరైతే వీటిని ఉపయోగిస్తున్నారో ఈ రోజు నుంచే వాటికి దూరంగా ఉండగలరు. చాలా ప్రమాదం ఈ ప్రాణాల మీదకే వస్తుంది. ఈ సమస్యల వల్లనే బల్గేరియాలో తిరుమలేశ్ అనే యువకుని మనం కోల్పోవడం జరిగింది. కనుక అందరూ కూడా ఎట్టి పరిస్థితులలో వాటి జోలికి వెళ్ళకండి. వెళ్ళేవారిని కూడా హెచ్చరించండి పక్కవారిని. ప్రతి గ్రామంలో ఈ చేతిరాల బల ప్రదర్శనలో పాల్గొనే ప్రతి మందిలో 6 మంది ఉపయోగిస్తున్నారు, 3, 4 తప్ప. కాబట్టి ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళని హెచ్చరించండి, వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని ఆ మందులకు దూరంగా ఉండేటట్టు ప్రయత్నం చేయండి.